ఎందరో ఆకలి దాహర్తిని తీర్చిన డొక్కా సీతమ్మ పేరు మీద నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో జనసేన నాయకురాలు కొండాపురం కస్తూరి ఆధ్వర్యంలో చలివేంద్రంను ఏర్పాటు చేశారు. బస్టాండు కూడలి వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి మొదటి రోజు మజ్జిగను ప్రజలకు పంపిణీ చేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ఎంతో మంది కడుపు నింపిన డొక్కా సీతమ్మ పేరు మీద చలివేంద్రం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి మండలంలో డొక్కా సీతమ్మ పేరు మీద చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు ఎండాకాలంలో చలివేంద్రాలు ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, తోట కృష్ణయ్య, ఆరిఫా బేగం, రవి, జమీర్, తిరుబాల్, అనిల్, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ పెంచలపాన కమిటీలో, దేవస్థానం కమిటీలో నాకు స్థానం ఇచ్చిన దానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, మా జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ డొక్కా సీతమ్మ గారి చలివేంద్ర కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మా పవన్ కళ్యాణ్ గారు ఆయన మనసులోనే ఒక కట్టెల మీద, పొయ్యిల మీద వండి ఆమె తినకున్న పేదల కడుపు నింపిన దానికి ఆమెని ఆదర్శంగా తీసుకొని ఈ చలివేంద్ర కార్యక్రమాలు చేయమని ఆయన చెప్పడం జరిగింది. దానికి స్పందించి ఈరోజు మా నియోజకవర్గం, మా స్థానిక వీర మహిళ, రాపూర్ వీర మహిళ కస్తూరమ్మ ఏర్పాటు చేయటం మాకు సంతోషం. త్వరలోనే మేము వెంకటగిరిలో కూడా ఇక్కడ నుంచి జూన్ దాకా మాకు అజయ్ సారు నిన్నే మెసేజ్ పంపించినారు. రేపు ఆదివారం నుంచి వెంకటగిరి టౌన్లో కూడా డొక్కా సీతమ్మ మజ్జిగ కేంద్రం ఒకటి ఓపెన్ చేసి ఈ జూన్ దాకా మేము అదే అందరికీ ఈ దాహర్తిని తీరుస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలం ఈరోజు డొక్కా సీతమ్మ మంచినీటి చలివేంద్రం మరియు మజ్జిగ చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. మరియు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, శ్రీ వేములపాటి అజయ్ బాబు సారు ఆదేశాల మేరకు ఈరోజు డొక్కా సీతమ్మ ఈరోజు గుర్తింపు పడుతుందంటే సమాజంలో దానికి కారణము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆమె చేసిన సేవలు మరవలేనివి. ఆమె కాకినాడ జిల్లాలో తెనాలలో ఎక్కడో పుట్టి ఆమె రాత్రి అనక పగలనక ఆ రోజులలోనే కట్టెల పొయ్యి మీద అన్నం వండి పెట్టి ఎంతో మంది ఆకలి తీర్చినటువంటి అన్నపూర్ణమ్మ ఆమె ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ప్రతి కాలేజీలో కావచ్చు, ప్రతి స్కూల్లో కావచ్చు ఆమెకి డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ భోజనం క్యాంటీన్లు, అలాగే మంచినీటి చలివేంద్రాలు, మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయమని ప్రతి ఒక్కరు కూడా మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. ఆరిపాప గారికి అలాగే మేము పిలవంగానే స్పందించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు మా పిలుపు పేరుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరు ఆఫీసర్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా జనసేన పార్టీ తరఫున నాయకులందరికీ అలాగే చిరంజీవి అభిమానులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 లో నారాయణ వైల్డ్ ఫైర్ 300కు 300 మార్కులతో పాటు 5గురు నారాయణ విద్యార్థులకి 100%. దేశవ్యాప్తంగా 14 మంది 100% సాధించగా వారిలో 5గురు నారాయణ విద్యార్థులే. 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్సే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జేఈఈలో ఆల్వేస్ నంబర్ 1 నారాయణే. పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే. Hi Nilor, please subscribe to N3 TV.